అర్ధరాత్రి పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున చిల్లర వ్యాపారులు నష్టపోయారు. ఇప్పుడు అంచనాలు బట్టి దాదాపు 17 దుకాణాలు దగ్ధమైనట్టు చెప్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువగా పూజా సామాగ్రి దగ్ధమైంది. నిజానికి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఇతర పండుగలు దగ్గరలో రావడంతో దీనికి సంబంధించి ఇటీవల చాలామంది ప్రైవేటు వ్యక్తుల నుంచి అలాగే బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని సామాగ్రి తెచ్చారు. క్రిస్మస్ మరో 2 రోజుల్లో అలాగే న్యూ ఇయర్ కూడా చాలా దగ్గరలో ఉండడంతో కలర్స్ ఎక్కువగా సేల్ అవుతాయి, అట్లాగే ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్ విక్రయాలు జరుగుతాయనే ఉద్దేశంతో వీరంతా కూడా సామాగ్రి తీసుకొచ్చారు. కానీ ఊహించిన విధంగా అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదాలు ఇవన్నీ పూర్తిగా బూడిదయ్యి ఏమాత్రం కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఈ దశలో స్థానికులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో ఇక్కడ స్థానికులు అమ్మ చెప్పండి, మీరు ఎంతకాలం ఆ షాప్ మాది సామాన్లు రాత్రి వచ్చింది, అంత సామాన్లు కాలిపోయింది. రాత్రి బస్తాలు వచ్చింది, జలంకెళ్ళి నాకు ఎవరికి లేదు తేడాతుకో అలా పోయిందమ్మ సరుకు. నిన్న ఎంత సరుకుకి డబ్బులు పెట్టారండి మీరు? అమ్మ 80,000 వరకు ఎట్టానమ్మా ఖర్చు.